హాయ్, వెల్కమ్ టు రైడర్ శివ. హాయ్ ఎవరివన్, ఇప్పుడే మనం వైజాగ్ కాలనీకి పోతున్నాం. రాజేష్ మన ప్రణయ్ కూడా వచ్చారు. గోయింగ్ టు వైజాగ్ కాలనీ. ఇక స్టార్ట్ అవుతాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. ఇక ప్రణయ్ కూడా ఫస్ట్ టైం రావడం కూడా జరిగింది, ఫస్ట్ రైడ్ అనేది. మళ్ళీ ఒకటే వస్తున్నాడు. రేపు తెలుసా తమ్ముడు? నమస్తే తమ్ముడు. హాయ్ హాయ్ హాయ్. రెడీయా? 1 2 3 లెట్స్ గో. కెమెరా అయితే అటు ఇటు చెప్తూనే ఉన్నాయా ఏమిటో. మనోడు స్టార్ట్ చేసి మనోడు రాజేష్ వచ్చేసి గ్లౌస్ పెట్టుకుంటున్నాం. మనం వచ్చేసి అటు ఇటు చూస్తున్నాం ఎప్పుడు పోతామా అని. స్టార్ట్ 1 2 3 చెప్పదాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇక వైజాగ్ కాలనీకి. మనోడు ఇంకా గ్లౌజులే పెట్టుకుంటూ ఉన్నాడు. మోర్ బుల్లెట్ రాయల్ పెయిన్ మనది అవెంజర్. లెట్స్ గో 1 2 3. మనమే ఫస్ట్ పోతాం ఏడిపోయినా. రైట్ అయ్యి ఎవరు నేను వీడియో చూస్తాను. పొద్దున 6:30 అవుతుంది. స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఇప్పుడు ఉప్పల్ బ్రిడ్జ్ వస్తుంది. ఉప్పల్ బ్రిడ్జ్ దాటేసి వెళ్ళిపోతే కొత్తపేట్, నాగోల్, అనకాపురి, ఎల్బీ నగర్ ఇలా వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి ఉప్పల్ బ్రిడ్జ్. ఇది మన ట్రైన్ పేరు మొత్తం ఎస్కేప్ అయిపోయారు మొత్తం. ముందుకి అసలు కలవడుతుంది మొత్తం. బ్రిడ్జ్, నాగోల్ బ్రిడ్జ్. ఇది కొత్త బ్రిడ్జ్, మస్తు ఉంటుంది. 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటుంది. చాలా బాగుంటుంది అది బ్రిడ్జ్ కూడా. మనం ముందర వెళ్ళిపోయారు మనం. కానీ 360 మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వీడియో కూడా బాగుంది. వీడియో క్లారిటీ కూడా బాగా వస్తుంది. ఇది మనోడు కూడా ఆయన ఇంకోటి ఆయన వచ్చారు. నాన్న ఏమవుతారా మీరు? ఒకటే రెస్ట్. మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాకావు. తమ్ముడు పోలారంగా ఇద్దరు తప్పిపోతుంది అంకట ముందర. ఒకటే ఉరుకుతారు. కొట్టురా బడ్డీ. 1 2 4 ఎన్ని పేరు మనది. కెమెరా ఒకటి సెట్ అయితేనే అటు ఇటు పోతా ఉంది.
బస్సు కూడా డెవలప్ అవుతుంది. ఇంకా అవసరం పెట్టుకుని అసలు నడపడానికి కూడా అయితే అసలు ఇది తీసేసి లోపల పెట్టేసాం. పడుతూనే ఉన్నాను ఇంకా. హెల్మెట్ పైన కెమెరా పెట్టేది ఉందన్నమాట, అందుకే అది అట్లా ఉంది. అది మనోడు వచ్చిన ఇంకెళ్ళి మనోడు వదిలే రైడర్ స్కూటీ పైన కూడా వేస్తాను. చాలామంది వేస్తూ ఉంటారు అట్లా రైడింగ్. అందరూ మన కాడున్న బండ్ల మీద వేస్తూ ఉంటారు. స్కూటీ, బుల్లెట్. మనోడైతే మొత్తం బుల్లెట్ మీద పోతున్నాడు. ఇది వచ్చేసి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అవుతున్నాం. ORR కొత్తగూడెం రోడ్. రోడ్ అయితే బాగుంది. ఇది హైవే, కొంచెం కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. రోడ్డు బాగుంది. రోడ్ కూడా మన పోతారు ఇద్దరు. మన బ్లాక్ మెటీఆర్ 350 మనోడిది. బుల్లెట్ 350cc క్లాసిక్. మనది వచ్చేసి అవెంజర్. మస్తు మనకి అవెంజర్ మస్తు. మెల్ల బొమ్మ మెల్ల. కెమెరా మాత్రం క్లారిటీ మాత్రం నీట్గా ఉంది. ఇన్స్టా 360 అంటే మినిమం ఉంటుంది. ఆ కెమెరా ఓకే, అటు ఇటు పోతూ ఉంది. అది మూవింగ్ అవుతూ ఉంది. అది సెట్ కానీ అది ఇప్పుడు కొత్తగూడెం కూడా కొంచెం దాటేసినాం. ఇక్కడ నాపి టిఫిన్ వేయాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. ½ అవర్ జర్నీ చేసినాం. ఇంకొక ½ అవర్ మళ్ళీ టిఫిన్ చేస్తే సెట్ అయిపోతుంది మనం అక్కడ వెళ్ళిన వరకు. వైజాగ్ కాలనీ. నేను కూడా ఇది ఫస్ట్ టైం పోయేది. మనోడు ఇంకోటి వచ్చి ఫస్ట్ టైం రైడ్ చేస్తాను. ఇంకో ఆయన ఆల్రెడీ మేము గోవాకు ఒకసారి పోయొచ్చుండే 1 డే. మనోడు ఇంకెక్కడ వస్తాడు. మనోడు ఫస్ట్ టైం కొత్త రూపం అన్నట్టు. మనోడు వచ్చేసి నేను మనోడు గోవా పోయిన కదా బండి మీద. మొత్తం ఖుషి అయిపోతుంది. మొత్తం వీడియో చేస్తుంటాయి మనోడు. కానీ మనోడి పేరు ప్రళయ్. రోడ్ మాత్రం సూపర్ ఉంది, అంటే సూపర్ ఉంది. చాలా బాగుంది రోడ్ కూడా. వెరీ వెరీ గుడ్. ఆ రోడ్ ఇట్లా మంచిగా ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు మనం. ఇట్లా వాళ్ళని ఓటింగ్ వేసి కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తం వీడియోలో పడాలి ఇద్దరు మనం. అందుకేమో మొత్తం ఇంకెవాడే వస్తారు. వచ్చేసి వీడియోలో వాడు బస్ అయిపోయిందని పోరి ముందు పోరి. అద్దాలు పెట్టుకున్నా కదా, అవి పేరుండే బండికి ఇట్లా సైడ్కి పెట్టినా మొత్తం ఇరిగిపోయినాయి. అవి ఎక్కడ పడిపోయి రోడ్డు మీద పడిపోయినాయి. అవి కూడా ఎంత 10,000 రూపీస్ అవి స్వీట్స్. కారగలో మనం చూస్తారు మొత్తం ఫ్యాన్స్ ఎక్కువైపోతారు మనకు రోజు. రోడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ రోడ్. కొంచెం కూడా ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. సాఫ్ ఉంది. అందుకే సాఫ్ చల్లగా వెళ్ళిపోతారు సప్లా. ఇంకా ముందు కాకుండా ఎవెంజర్ బండి కూడా మంచిగా కంఫర్టబుల్ ఉంది, మంచిగా నీట్గా ఉంది. వారిడవర్స్ అనేది ఇంకా బాగుంటుండే. నెక్స్ట్ టైం వారిడవర్స్ అని నా రైడ్ తప్పకుండా. ఈసారి నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మన కేరళ అనుకుంటున్నా. చూద్దాం ఆ టైం వరకు.
ఇక్కడ వేరే మనం మొత్తానికి కనబడతారు. ఇంక కారు ఈ కార్ ఎక్కడ మొత్తం ఒకటే చూస్తూ ఉన్నారు. అసలు రైడింగ్ చేస్తూ ఉంటుండే. లాస్ట్ మనం టిఫిన్ అని కాయనుండే ఇప్పుడే టిఫిన్ చాయ్ ఇక్కడ చాయ్ వేసి కొంచెం 10-20 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. చాయ్ ఇప్పుడు బాగుంది. చాయ్ కూడా నీట్గా మనల్ని ఒకటే నవ్వుతారు. మనల్ని నా ఇందలా వీడియో చేస్తున్నావు చాయ్ తాగుతున్నాను. టిఫిన్ కూడా బాగుంది ఇక్కడ. టిఫిన్ మనకాడ ఎప్పుడైనా 4 ఇస్తారు, ఇక్కడ 5 బోండా ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా తక్కువలే, రీజనబుల్. ఏమన్నా సెక్ లెట్స్ గో. చేతులు పెట్టేసి నడుపుతా ఉన్నా, ట్రై చేస్తున్నా. రోడ్ పైన రిస్క్ వేయాలి, ఎవరు వేయకండి. ఇట్లా నేను కొంచెం స్లోలో అలవాటు చేస్తున్నా, బండిలో కొంచెం అలవాటు కాబట్టి. వేరే వాటి ఎవరు కూడా ఇట్లా ట్రై చేయకండి. లారీలు గీర్లు అయితే చాలా డేంజర్ అవుతుంది. చాలా చూసుకుంటూ పోవాలి మనం. లారీస్ కానీ బస్సెస్ కానీ పెద్దది ఏదో వాళ్ళకి కలిపేది సైడ్, మనం రప్పులు అయ్యే వరకు వాళ్ళకి సైడ్ కలిపేది. నీకు ఏమైనా చూసుకుంటూ పోవాలి. వీటి కాడ ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా. చాలా వెదర్ కూడా చాలా బాగుంది. కూల్గా వాతావరణం కూడా బాగుంది. ఎంత ఎండ కూడా ఏం కొడతలేదు, నీట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి టైం వచ్చేసి 8:30 అయింది. ఒక 1.5 hour అయింది జర్నీ చేసి. ఇంకొక 1 hour వెళ్ళిపోతాం వైజాగ్ అని. ఓకే, ఇప్పుడే విలేజ్కి ఎంటర్ అయినాం. ఊరు వెళ్ళిపోతూనే ఉన్నాం. అన్ని విలేజెస్ వస్తూ ఉన్నాయి. చాలా బాగుంది, నీట్గా విలేజెస్ క్లీన్ ఉంది. ఇంత చెత్త లేకుండా మంచిగా క్లీన్ పెట్టుకున్నాను. ఊరు మొత్తం అంతా మనం వచ్చారు, టచ్ అయ్యారు. ఇంకా తిరుగుతున్నాడు. క్యాబ్ పెట్టుకొని మంచిగా నీట్గా బలి క్యాబ్. అందరు దాని మీద ఒకటే నవ్వుతూ ఉన్నారు. అందరు మొత్తం మజీబు మొత్తం కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్. పాప అంటున్నా. పొలానికి గిన్నెలు బాగున్నాయి. వెదర్ కూడా గ్రీన్ మొత్తం మంచిగా ఉంది. తమ్ముళ్ళు పోతున్నారు. తమ్ముడు స్కూల్ పోతున్నారు, కాలేజ్ పోతురా? స్కూల్ పోతారు, గవర్నమెంట్ స్కూల్. బాయ్ తమ్ముడు మొత్తం ఖుషి అయిపోతుంది. మొత్తం అన్న రైడింగ్ చేసి మొత్తం చేతులు ఇచ్చి పెట్టాలి. మినిమం ఉంటుంది మనది. బ్రేగడలు మాత్రం చాలా ఉన్నాయి ఈ విలేజ్లో. ఇక ఉండాలి కదా పక్కా సేఫ్టీ. ఇల్లు ఎక్కువ ఉంటే అంత మంచిది, లేకుండా రఫ్ వెళ్ళిపోతారు రైడర్స్. 4-5 విలేజెస్ అయితే దాటుతూ ఉన్నాం మేము. ఇంకా వస్తూనే ఉంది. మొత్తం కొండలు అవి అన్నీ ఉన్నాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం కొండలు, పెద్ద కొండలే ఉన్నాయండి. కానీ చాలా డేంజర్ ఉంది రోడ్ కూడా. క్రాసెస్ అవన్నీ టర్న్ కూడా చాలా క్రాస్ ఎక్కువ, చాలా డేంజర్ ఉంది. స్లో అయినాలి. స్లిప్ అయి కూడా కింద పడిపోయాలి. అప్పుడు మొత్తం మట్టి ఉంది టర్నింగ్ మొత్తం. కూడా బాగుంది. అలా మనం వెళ్ళిపోయి చక్క అనుకోండి. తమ్ముడు దా
మా తమ్ముడు కావాల్సిన ఎక్కువ అసలు సీతయ్యాడు మొత్తం ఓన్ తిన్నాడు పక్కనే ఉంటాడు. రైట్ 1 2 3 మనం అదేమో అనుకుంటారు అప్పుడు అయిపోతారు స్క్రీన్. ఒక రోడ్ కూడా చిన్నగా ఉంది. ఇంకో కారు వస్తే ఇంకో కారు కూడా పట్టదు. ఓకే చూసుకోవాలి అసలు నేను కూడా మాత్రం పోయావు ఆ ఎర్ర మట్టి నా ఇలా వర్షం పోయి జారి కుదుతాయి. బ్రేగడలు కూడా బాగా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈడికే రోడ్ అంత గుడ్ ఏమున్నది లైట్ మనం రాయినే మొత్తం మరి వాళ్ళది అంతా మూసిపోతూ ఉంది. మనం అంతా మూసి బండి వచ్చేస్తూ ఉంటే అర్థం అనేది లూజ్ అవుతూ ఉంది. దాన్ని ఫిట్ చేస్తూ ఉన్నాడు. కానీ విలేజ్ అయితే ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంది నీట్గా. ఇప్పుడే వైజాగ్ కాలనీకి ఎంటర్ అయినాం. మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షాపులు ఉన్నాయి కూర్చురా. అక్కడనే మొత్తం ఫిషెస్ అన్నీ వండుతూ ఉంటారు వాళ్ళు. ఫిషెస్ కూడా చాలా బాగుంటాయి అంటే ఇక్కడ చూద్దాం వండుకోవాలి చూద్దాం. ఈ లెఫ్ట్కి కొడితే బోటింగ్ లోపలికి వెళ్ళిపోతుంది వైజాగ్ కాలనీ లోపల. ఆ వాటర్ అనేది మొత్తం ఉంటాయి లోపల. అసలు ఇదంతా వాటర్ ఉండాలి కానీ వర్షాలు ఇప్పుడు ఇదంతా నిండలేదు. మామూలు టైం అయితే ఫుల్ వాటర్ వస్తాయి ఇదంతా నిండిపోతాయంట. ఈ చిన్న చిన్న కొండలు కూడా మొత్తం మునిగిపోతాయి. అన్ని వాటర్ వస్తాయి. రావడం సార్ బ్యాక్ వాటర్ మొత్తం కానీ తక్కువ ఉన్నాయి ఇప్పుడు వాటర్ కూడా. అన్నీ గట్టిగా వానలు గిన్నెలు పడితే మస్తు వాటర్ వస్తాయి. అప్పుడు రావాలి అప్పుడు వస్తాయి మొత్తం లిస్ట్ ఏమైనా ఉంటుంది మస్తు ఉంటుంది. ఇద్దరు వెళ్ళిపోతారు ముందు మొత్తం దూరం ఉన్నాడు. మనం అక్కడ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళినారు అని చెప్పేసి ఒక 3 చుట్టూ తిరగాలి మన్నేసుకొని. కమాన్ తమ్ముడు మొత్తం బ్లాక్ రెడ్ క్యారెట్ కదా ఉన్నాడు మొత్తం తమ్ముడు మొత్తం. ఇంకో తమ్ముడే ముందర అవుతుంది. కొత్త మురుపం పోతూనే ఉన్నాడు. రైడింగ్ ఫస్ట్ టైం చేస్తుంది కదా అందుకే పోతా ఉన్నాడు. పబ్లిక్ కూడా ఏం చేయాలి అంత పబ్లిక్ కూడా రావాలి. అసలు పబ్లిక్ కూడా తక్కువ. ఇద్దరు మొత్తం బుల్లెట్ మీద మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఇద్దరు. తమ్ముడు ఈయన నల్ల తమ్ముడు మంచిగా ఉన్నారు. ఈయన అంతా 2-3 రౌండ్ వేద్దాం చుట్టూ ఇక్కడ ఒక క్లిప్ కొడదాం. మంచిగా రౌండ్ సర్కిల్ రౌండ్స్. లెట్స్ గో. చేయి ఇంకెవరు రా మెల్ల 2-3 రౌండ్ కొడతాం సర్కిల్. అట్లా మనం మినిమం ఉంటుంది మనది. అన్నీ మంచి క్లిప్స్ రావాలంటే మినిమం రౌండ్ అప్లు అవి వేసి ఆపాలి. మనం వచ్చేది వైజాగ్ కాలనీ రైడింగ్ అంటే. సో ఐడుంది మన కెమెరా మొత్తం హెల్మెట్ వీనే ఉంటుంది. హెల్మెట్ వీన్ ఉంటుంది, హెల్మెట్ వెనకాల ఉంటుంది. 2-3 ఉంటాయి కెమెరా మరి మినిమం ఉంటుంది మనది. దాదాపు మస్తు అయిపోద్ది అయ్యా. అది పబ్లిక్ రావాలని పబ్లిక్ కూడా ఏం రాలేదు. మొత్తం 3-4 కార్లు ఉన్నాయి అంతే. అయ్యో ఆఫ్ అయింది.
ఇప్పటికి కూడా అంతేం రాలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు షూటింగ్కి వచ్చారు, వాళ్ళు ప్రైవేట్ సాంగ్ అంట. ఏమన్నా మన కెమెరా చూసి వాళ్ళు కెమెరా పట్టుకున్నారు. వాళ్ళు చూసి అది ఇది కెమెరా ఎంత, ఇది ఎట్లా వస్తుంది వీడియో అవన్నీ అడిగినుండే, చెప్పినుండే. శ్రీ కెమెరా బాగుంటుంది, 45,000 ఉంటుంది, మంచి చూడాలి చెప్పిన. వాళ్ళు అటు ఇటు పెట్టి చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఇది రికార్డింగ్ అవుతుందని. ఇప్పుడైతే మనం వాటర్ లోపలికి వచ్చినట్టే రాయి ఉంది ఒకటి, రాయి మీద ఎక్కేసి మొత్తం వీడియో షూట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ షూట్లో కెమెరా కొంచెం అయితే అందులో వాడిపోతుండే, అది కొంచెం అయితే అందులో వాడిపోతుంటే మిస్ అయిపోతుండే, బిస్కెట్ వేసిండే అంతా. ఇప్పుడు వాటర్ కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు బయటకి వచ్చేసినాం, షాపాలు అన్నీ వండిపించినుండే. ఒక 8 అరడ అయింది. గ్రేవీ వచ్చేసి 1 kg, ఫ్రై ఒక 1 kg, రైస్ 2 kgs. కానీ నెక్స్ట్ లెవెల్ వేసారు. కర్రీస్ మాత్రం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక 8 అరడ అంటే పర్సే పెట్టవచ్చు. చాలా సార్ వాటర్ ఇవన్నీ కూడా వేసి తెచ్చుకున్నాం. తమ్ముడికి పక్కన లొకేషన్ కూడా మంచిగా బాగుంది. లొకేషన్ మంచిగా నీట్గా ఉంది, గ్రీనరీగా. ఈ తమ్ముడు అయితే ఎంత బాగా తింటూనే ఉన్నాడు. ఇందరు తమ్ముడు ఫ్రై చూసి అది ఎంత బాగుంది, నీట్గా ఆయిల్లెస్, తక్కువ ఆయిల్ ఉంది, మంచిగా నీట్గా ఉంది. ఆయిల్ గ్రేవీ కూడా మంచిగా నీట్గా ఉంది, పర్ఫెక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఏమన్నా రాసేసి తమ్ముడు నవ్వుతుంది కాకాయి. ఈ తమ్ముడు మొత్తం ఫుడ్ మీద ఉన్నాడు, మొత్తం తిని పొద్దున తినలేదా, ఫుల్ ఆకలి అయినుండే. పక్కన లొకేషన్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది, బాగుంది. ఇవన్నీ వాటర్ ఎండుతాయి అంట, అసలు ఇదంతా ఎండిపోతాయి వానకాలం వస్తాయి. ఇప్పుడు మన జాకెట్ ఇప్పేసి, ఇప్పుడే జాకెట్ ఇప్పేసి నేను ఫుడ్ తిందాం అనేసి ఆయన కర్రీ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయింది మంచిగా. మన రాజేష్ వచ్చేసి ఒక పీస్ అన్నాడు, ఫ్రై చేస్తా అంటే వద్దు అంటాడు. గ్రేవీ కావాలంట. సరే గ్రేవీ వేద్దామనేసి లోపల చేయి పెట్టిన. లోపల చేయి పెట్టే వారికి మొత్తం వేడిగా ఉంది, అది కాలిపోయింది. కాలింది, చేయి కాలింది. మన పీస్ పట్టుకున్న ఫ్రై పీస్ పట్టుకున్నాయి. ఇది సూప్ రెడీ చేసి పెడతారు, డైరెక్ట్ చేపలు వేసేస్తారు. అదే అర్థమైంది నాకు. అన్న పేరు ఏదో ఉండే అన్న, బొడ్రాయి శివనా? బొడియా శివ. కుక్కలు గాంధీనగర్ అడిగితే ఎవడని చెప్తాడు. ఇప్పుడు తినేసినాం. ఇప్పుడు వర్షం పడుతుంది, స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ టైం కూడా 4:35 అయింది.
మనం వెళ్ళే వరకు 7:38 అవుతుంది మనకి. రాత్రి కదా ట్రాఫిక్ జామ్ ఉంటుంది మొత్తం. లెట్స్ గో, స్టార్ట్ అవుతాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ వాచింగ్ వీడియో.